ఇన్స్టెంట్గా గుంత పొంగనాలు చేసేసుకుందామా. 1 కప్పు రవ్వ తీసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు అయితే తీసుకోండి. సో మనం 1 కప్పు రవ్వ తీసుకున్నామంటే అందులోకి ఖచ్చితంగా 1/2 కప్ అయితే పెరుగు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అయితే కలిపేసుకొని మీరు మూత పెట్టేసుకొని అప్పుడు ఒక 15 మినిట్స్ వరకు పక్కన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవి కోసేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సోడా పొడి అలానే జీలకర్ర యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం అంతా కలిపేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా అయితే చూసుకోండి. మరీ టైట్ గా ఉన్నా సరే గుంత పొంగనాలు బాగా రావు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకొని గుంత పొంగనాలు వేసేసుకొని కాసేపు ఉన్న తర్వాత టర్న్ చేసేసుకుంటే గుంత పొంగనాలు రెడీ. వేడివేడిగా ఈ గుంత పొంగనాలు పల్లీల చట్నీ అలానే అల్లం చట్నీతో తింటే మాత్రం అద్దిరిపోతుంది. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి.